ఉరుకుల పరుగుల జీవితంలో పడి మనిషి తన ఆరోగ్యాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఆకలి తీర్చుకునేందుకు ఏదో ఒకటి తినడం, సమయానికి నిద్రపోకపోవడం, మానసిక ప్రశాంతత కోల్పోయి రోగాలు కొని తెచ్చుకోవడం ప్రస్తుతం సర్వసాధారణమైపోయింది. ఈ నేపథ్యంలో సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే సేంద్రియ ఆహార ఉత్పత్తులు మరియు చిరుధాన్యాల వైపు ప్రజలు మెల్లిమెల్లిగా మల్లుతున్నారు. వినియోగదారుల్లో మరింత అవగాహన పెంచేందుకు భాగ్యనగరంలో వివిధ ప్రదర్శనలు ఏర్పాటవుతున్నాయి. తాజాగా కమ్మ సంఘంలో ఆర్గానిక్ మరియు చిరుధాన్యాల ప్రదర్శనను నిర్వహిస్తోంది బిగ్ మార్కెటర్ సంస్థ. మరి ఈ ప్రదర్శన విశేషాలేంటో తెలుసుకుందాం ఇవాల్టి మీ నేలతల్లి కార్యక్రమంలో. భాగ్యనగరం వేదికగా సేంద్రియ చిరుధాన్యాల ప్రదర్శన జరుగుతోంది. బిగ్ మార్కెటీర్ సంస్థ ఆధ్వర్యంలో అమీర్పేట్లోని కమ్మ సంఘం ఆవరణలో ప్రదర్శన సాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సహజ ప్రకృతి విధానంలో పండించిన వివిధ పంటలు, చిరుధాన్యాలని రైతులు తీసుకొచ్చి వినియోగదారులకు నేరుగా విక్రయిస్తున్నారు. రకరకాల ఉత్పత్తులు ఒకే చోట కొలువుదీరడంతో కొనుగోలు చేసేందుకు నగరవాసులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. హైదరాబాద్ అమీర్పేట కమ్మ సంఘం భవన్లో సేంద్రియ చిరుధాన్యాల ఉత్పత్తుల ప్రదర్శన జరుగుతోంది. బిగ్ మార్కెటీర్ సంస్థ, ఆయుష్ బిస్కెట్, రైతు నేస్తం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనకు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. వివిధ కంపెనీలు, రైతులు కలిపి 50కి పైగా స్టాళ్లు కొలువుదీరాయి. రైతులు సేంద్రియ, సహజ, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన ధాన్యం, పప్పులు, చిరుధాన్యాలు, నూనెలు, పండ్లు, కూరగాయలు సహా అనేక రకాల ఉత్పత్తులు విక్రయిస్తున్నారు. సేద్యంలో ఆరుగాలం శ్రమిస్తున్న రైతన్నలకు ప్రోత్సాహక ధరలు కల్పించడం, వినియోగదారులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్నది ప్రదర్శన లక్ష్యం. ఆరోగ్యకరమైన ఆహారం, జన్యు మార్పిడి రహిత పంటలు, గ్లూటెన్ రహితం, కొవ్వులేని ఉత్పత్తులు, రెడీ టు ఈట్ లాంటి ఆహార ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో విక్రయిస్తున్నారు. ప్రస్తుతం పంచదార వినియోగాన్ని తగ్గించి నల్లబెల్లం వాడకాన్ని పెంచమంటూ డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికి ప్రత్యామ్నాయంగా ఎలాంటి కెమికల్స్ లేకుండా పూర్తిగా ఆర్గానిక్ పద్ధతుల్లో తయారు చేసిన బెల్లం పొడి ఇప్పుడు మార్కెట్లోకి ప్రవేశించింది. పాలల్లో కలుపుకునేందుకు వీలుగా ఆరోగ్యకరమైన, రుచికరమైన బెల్లం పొడిని ఈ ఎక్స్పోలో ప్రదర్శించారు ప్రదర్శకులు. మరి ఈ బెల్లం స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం. నేను ఆర్గానిక్ జాగరీ ప్రొడక్షన్లో ఉన్నామండి. ఇప్పుడు దాని గురించి స్టాల్లో ప్రదర్శనకు వచ్చాం. యాక్చువల్ నేను రైతుగా కన్వర్షన్ అయ్యేటప్పటికి పూర్వం ఈ జాగరీ తయారులో మా తాతగారి కాడి నుంచి జాగరీ తయారు ఉందండి. మా తాతల నుంచి నాకు ఒక చిన్న వయసులో 10-12 సంవత్సరాల వయసులో మా తాతయ్య గారు ఈ జాగరీ ఇండస్ట్రీ ఒక 150 కేజీలు తయారు చేయటువంటి ఒక పాకం అంటారు మా ఏరియాలో. దానికి ఇందులో హైడ్రోస్ అని, సోడియం హైడ్రోస్ అని ఒకటి కలుపుతారండి. ఇది క్యాన్సర్ కారకం. దాన్ని కలరింగ్ మ్యాటర్ కింద కలపడంలో ఆ రోజుల్లో మా తాతయ్య గారు వంట మేస్త్రి మీద నమ్మకం లేక నన్ను అక్కడ పెట్టి ఒక అగ్గిపెట్టుకుల కొలతకి ఇచ్చేవారు ఒక 150 కేజీల బెల్లంలో. అటువంటిది ఇప్పుడు క్రమేపీ మేము ఒక వయసులోకి వచ్చేటప్పటికి ఒక 20-30 ఏళ్ల వయసుకి 2 కేజీలు వాడుతున్నారు. 150 కేజీలు బెల్లం తయారు చేసేటప్పటికి. ఇది గవర్నమెంట్ ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ ప్రకారం కూడా 100 కేజీలకి 7 గ్రాముల మించి వాడకూడదని యాక్ట్ ఉందండి. కానీ రైతులు ఏమిటంటే ఆ బంగారం రంగులో ఉంటే కానీ కస్టమర్లు కొనలేదన్న రీత్యా ఆ కలర్ కోసం ఎంత కలుపుకుంటూ పోతున్నారో అంతు లేకుండా కలుపుకుంటూ వెళ్ళిపోతున్నారు. దీనివల్ల ఆరోగ్యం చెడిపోయి క్యాన్సర్ ఎక్కువ వ్యాధులు వస్తున్నాయి ప్రజలకి. దీంతోపాటు నాకు అప్పటికి ఒక రకమైన ఆలోచన వచ్చి మళ్ళీ వెనకటి రోజుల్లో హైడ్రోస్ లేకుండా ఇంతకు ఇవ్వలేమని చెప్పి నేను 2002లో ఈ మన ఆంధ్ర, తెలంగాణ కలిపి ఉండగా ఎప్పుడైనా ఫస్ట్ ఆర్గానిక్ ఫార్మ్ రిజిస్ట్రేషన్ చేసి ఆర్గానిక్ రైస్, ఆర్గానిక్ జాగరీతో స్టార్ట్ చేసాం. కానీ అది 1-2 సంవత్సరాల్లో ఆర్గానిక్ రైస్ని ప్రజలు ఎవరో ఇష్టపడలేదని నమ్మలేదు. కానీ జాగరీ ఆ రోజు నుంచి ప్రోత్సాహంగానే ఉంది మాకు. ప్రజలు మేము తయారు చేసినంత ప్రజలు కొంటూనే ఉన్నారు. ఎప్పుడు డిమాండ్ ఉన్నంత, మేము చేయగలిగినంత డిమాండ్ ఉంది. అయితే తక్కువ చేసేవాళ్ళు. అది కొంత టైం అయ్యేటప్పటికి నాకు వచ్చిన డిమాండ్ ఇది చూసి టెక్నాలజీ సరిపోదన్న ఉద్దేశంలో మా ఒక అబ్బాయిని షుగర్ టెక్నాలజీ చదివించి ఆ అబ్బాయి బయటకు వచ్చాక
మళ్ళీ ఒక 6 years నుంచి దీని R&Dలో డీప్గా వెళ్ళాం. ప్రజల్ని డాక్టర్లు సుక్రోజ్ వాడటం మానేమన్నారు. పంచదార మానేసినప్పుడు బెల్లం తినమని ఆయుర్వేదంలో చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఈజీగా పాలలో కలుపుకుంటే బాగుంటుందన్న చెప్పులో ఈ పౌడర్ తయారు చేయడానికి మేము ఒక R&D స్టార్ట్ చేసాము. మా అబ్బాయి నేను దీన్ని దాదాపుకి 5-6 సంవత్సరాలు చాలా ఖర్చు పెట్టాం, కానీ సక్సెస్ అయ్యాం. అంటే ఇంకా కొన్ని కొత్త బ్రాండ్లు వచ్చినాయి, కానీ షుగర్ని 100% షుగర్ మానేయమని డాక్టర్లు చెప్తున్నారు. ఆ మానాలన్న ఉద్దేశం ఉన్నవాళ్ళు బెల్లం కలుపుకోవాలనుకుంటున్నారు. బెల్లం గట్టి బెల్లం పట్టుకెళ్తే పాలలో ఈజీగా కరగదండి. ఇది వెంటనే షుగర్ కలిసినంత తొందరగా కరిగిపోద్ది. ఆరోగ్యానికి కూడా మంచిది. మినరల్స్ ఎక్కువ ఉంటాయి. రుచిపరంగా కూడా బాగుంటుంది. మినరల్స్ అబౌట్ 20 మినరల్స్ దీంట్లో ఉంటాయండి. అన్ని రకాల మినరల్స్ ఉంటాయి. మామూలుగా అయితే ఐరన్ ఉందంటారు, కానండి మాకు తెలిసి అయితే ఇందులో 20 కంటే ఎక్కువ మినరల్స్ ఉన్నాయి. అలాగే ఆరోగ్యం కూడా పిల్లలకి కానీ, లేడీస్కి కానీ, స్త్రీలకు కానీ ఎక్కువగా వాడొచ్చండి. ఇది 2002లో ఫస్ట్ ఫార్మర్గా స్టార్ట్ చేసి ఈరోజు 0 ఫెర్టిలైజర్తో ఇది తయారు చేసేవాడి. ఇది ఆర్గానిక్ జాగరీ ఎక్స్పోర్ట్ బేస్లో. దీని ముందు రైతుల దగ్గర మామూలు చీర కొనేవాళ్ళం. వాళ్ళు ఏదో కొద్ది మొత్తంలో ఎరువులు వేసింది. ఇది మొత్తం న్యాచురల్ అండి. మనం రోజు ఆహారంలో తీసుకుంటున్న నూనెలు ఎలా తయారవుతాయో తెలియదు. అందులో ఏం కలుపుతారో అవగాహన లేదు. ఈ నూనెల్ని తీసుకోవటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అందుకనే ఇంట్లోనే స్వయంగా నూనెల్ని తయారు చేసుకునేందుకు వీలుగా ఓ చిన్నపాటి యంత్రం ఇప్పుడు మార్కెట్లో లభిస్తోంది. ఈ ఎక్స్పోలో ఇది అందరినీ ఆకర్షిస్తోంది. ప్రెజెంట్గా మనం చూస్తున్నాము కంప్లీట్గా అల్ట్రేషన్ ఆయిల్, కెమికల్ ఆయిల్, ఏ తరమైన మిక్సింగ్ చేస్తున్నారో అంతా కెమికల్, దాంట్లో ఉన్న ఫిల్టరేషన్ ప్రాసెస్ అని చెప్పి ఇంకా ఇతర ప్రాసెస్ అని చెప్పేసి ఒక డైల్యూటెడ్ ఆయిల్ ఇస్తున్నారు కంప్లీట్గా. వాళ్ళు ఏదంటే 4 to 5 కెమికల్స్ యూజ్ చేయడం వల్ల దాంట్లో ఉన్నటువంటి న్యాచురల్ ఫ్యాట్స్ కానీ, కొలెస్ట్రాల్ యూజ్ చేసేటివి కానీ అట్లాంటివన్నీ నాశనం చేసేసి వాళ్ళు సోప్ ఇండస్ట్రీ కానీ వేరే ఇండస్ట్రీ కానీ కన్వర్ట్ చేసేసి మనకి ఏది అసలు యూజ్లెస్ ఆయిల్ అనేది మనకు అమ్ముతుంటారు. అలా కాకుండా దీనికి ప్రత్యామ్నాయంగా మనం కస్తూరి మిషన్ మనము ప్యూర్ అండ్ సేఫ్ ఆయిల్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోనికి మనం ఇంట్లోనే వేరుశెనగలు కానీ, నువ్వులు కానీ, ఆవాలు కానీ, అవిసెలు కానీ, బాదాం నూనె కానీ, సోయాబీన్ కానీ, ఇట్లా అన్ని రకాల ఆయిల్లు మన చేతులతోనే మన కిచెన్లోనే మన చిన్న కస్తూరి పరికరం చిన్న టూల్తోని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీని ద్వారా మనం సేఫ్ అండ్ ప్యూర్ ఆయిల్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకునే పరిస్థితి మనకున్నది. మనకి అంటే ఈ మధ్య వస్తున్నాయి కదా, సో వీటికి ఎట్లా ఉంది రెస్పాన్స్? రెస్పాన్స్ చాలా బాగుంది సార్. జనాల్లో అవగాహన చాలా పెరిగింది. ఇప్పుడు అందరు మ్యాక్సిమం చాలామంది ఆర్గానిక్ దానేసి మన సేంద్రియ పద్ధతులకి, మన ఉన్నటువంటి ఏన్షియంట్ పద్ధతులకి మనం మెల్లమెల్లగా కన్వర్ట్ అవుతున్నారు. ఈ మధ్యలో ఫస్ట్ వెస్ట్రన్ కల్చర్ అనేది చాలా మన భారతదేశం మీద ప్రభావం బాగా చూపింది. వెస్ట్రన్ నుంచి మళ్ళీ బ్యాక్ టు మన ఫార్మ్స్, బ్యాక్ టు విలేజెస్, మన బ్యాక్ టు ఆయిల్స్, ప్యూరిటీ అనేది జనాలకి అవగాహన వస్తుంది. ఆ ప్యూరిటీ, ప్యూర్ ఫుడ్, ప్యూర్ ఆయిల్స్ అట్లాంటివన్నీ తీసుకోవడం వల్ల మనిషి యొక్క ఆలోచన శక్తి కూడా ఒక మంచి దిశగా పయనించడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఆ విధంగానే జనాలు కూడా ఈ మధ్య ఆయిల్స్ మీద చాలా ఎఫెక్టివ్గా ఆలోచిస్తున్నారు. మంచి ఆయిల్ తీసుకుందాము మనము అనేసి, అలా మంచి ఫుడ్ తీసుకుందాము, మంచి ఆయిల్ తీసుకుందాము అనేసి వెతుకుతున్నారు. అట్లాంటి వాటి కోసము ఇట్లాంటి మిషన్ చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి. టెర్రస్ గార్డెన్ పై నగరవాసుల్లో ఈ మధ్య కాలంలో కాస్త అవగాహన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని సంస్థలు రెడీమేడ్ గార్డెన్ను రూపొందించేందుకు ముందుకు వస్తున్నాయి. కస్టమర్లకు అనువుగా గార్డెన్ ఏర్పాటు చేసి వారిని గైడ్ చేస్తున్నారు. మాదేంటంటే పర్టికులర్గా ఈ టెర్రస్ గార్డెన్ గురించి, సిటీలో అంతా కాంక్రీట్ జంగిల్ అయిపోయింది నవేడేస్. దాన్ని కన్వర్ట్ చేయడానికి టెర్రసెస్ మీద ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్, కిచెన్ గార్డెన్, వెజిటబుల్ గార్డెన్ స్టార్ట్ చేశాను అనమాట. 2012లో స్టార్ట్ చేస్తాం. దిస్ ఇస్ 9th year. సో ఈరోజు ఇక్కడ పెట్టాను అనమాట. మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి కంటామినేటెడ్ ఫుడ్ బాగా జరుగుతుంది అనమాట. ఈ మధ్య చాలాసార్లు చూశాను మూసీ రివర్స్లో ఆకుకూరలు పండించడం, డిఫరెంట్ చెప్పిన సీడ్ టు ఫీడ్ మొదటి నుంచి అన్ని కెమికల్స్, పెస్టిసైడ్స్. అలా కాకుండా ఏంటంటే మేము ఆర్గానిక్ పద్ధతిలో, అంటే టెర్రస్ మీద ఆర్గానిక్ పద్ధతిలో, సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో మేము ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు ఇవన్నీ పండించి మా కస్టమర్స్కి వాళ్ళ కళ్ళు ఎదురకుండానే వాళ్ళ కూరగాయలు వాళ్ళు పండించుకొని వాళ్ళు తినడానికి, వాళ్ళ పిల్లలు తినడానికి ఉపయోగపడుతుంది అనమాట. పర్టికులర్గా ఈ సేంద్రియ వ్యవసాయంలో పండించే కూరగాయలు తినడం వల్ల ఏమవుతుందంటే మీకు బాడీలో డీటాక్సిఫికేషన్ మెయిన్ ఇంపార్టెంట్. అది చాలామంది తెలియదు. అది టాక్సిన్స్ బాడీలో ఉంటాయి. అవి డీటాక్సిఫై అవ్వాలంటే గుడ్ ఫుడ్ తినాలి. అంటే ఆర్గానిక్ సేంద్రియ వ్యవసాయం నుంచి ఇచ్చిన ఫుడ్స్ తినాలన్నమాట. మీరు ఈ మధ్య చాలాసార్లు చూస్తూనే ఉంటున్నారు. పుచ్చకాయలకి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, సొరకాయలకి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, ప్లాస్టిక్ క్యాబేజీ వస్తుంది. అలా కాకుండా ఏంటంటే మేము ఏం చేస్తున్నామంటే ఒక 50 బ్యాగులు ఒక చిన్న స్మాల్ ఫ్యామిలీకి సరిపడే ఉండటానికి ఒక 50 గ్రో బ్యాగ్స్, ఈ టైప్ గ్రో బ్యాగ్స్లో
ఇవేం చేస్తున్నామంటే 50 గ్రో బ్యాగ్స్ ఒక టెర్రస్ మీద సెట్ చేసి దాంట్లో ఒక్కొక్క ఐటము 5 వెరైటీస్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ సెలెక్ట్ 10 వెరైటీస్ విత్ 50 గ్రో బ్యాగ్స్ అనమాట. అంటే 10 వెరైటీస్ సెలెక్ట్ చేసుకుంటే కూరగాయలు ఈచ్ వెరైటీకి 5 అనమాట. అంటే ఒక వంకాయ 5, బెండకాయ 5, కాకరకాయ 5, ఆకుకూరలు 5, టమాటా 5, ఇలా మనకు కావాల్సిన రెగ్యులర్ కూరగాయలన్నింటినీ మనము మన టెర్రస్ మీద మన కళ్ళ ఎదురుకుండా మనం పండించుకోవడానికి ఈ కాన్సెప్ట్ ఇస్తున్నాం అనమాట. ఈ కాన్సెప్ట్లో ఏంటంటే మేమేం చేస్తున్నామంటే ఆల్ ఇండియాలో ఎక్కడా లేదనమాట. ఏఎంసీ పెట్టాము మేము, యాన్యువల్స్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్. అంటే ఎవ్రీ మంత్ ఒక్కసారి మా క్లయింట్ ప్లేస్కి వెళ్ళి ఆ క్లయింట్ ప్లేస్లో ఆకుకూరలన్నీ మొత్తం చేంజ్ చేసేస్తాం అనమాట. ఇప్పుడు ధనియాలు అంటే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, చుక్కకూర, బచ్చల కూర ఇవన్నీ మనం కన్జ్యూమ్ చేసేస్తాం. సో వాటిని ఏం చేస్తామంటే నెక్స్ట్ ఎవ్రీ మంత్ వెళ్ళినప్పుడల్లా కొత్త గింజలు వేస్తాం అనమాట. అవి మళ్ళీ జర్మినేట్ అయ్యి మళ్ళీ వాళ్ళకి వస్తాయన్నమాట. ఇలా 12 సార్లు ఫ్రీ సర్వీస్ ఇస్తాం అనమాట. ఈ కాన్సెప్ట్ ఎక్కడ లేదనమాట. తులసి, వేప, వివిధ పూల నుంచి సేకరించిన 30 రకాల తేనె రుచులు ఈ ప్రదర్శనలో కొలువుదీరాయి. వ్యాలీ హనీ బ్రాండ్ మీద హనీ తీసుకొచ్చాం సార్. అండ్ దెన్ ఇదేంటంటే న్యాచురల్ కలెక్షన్ అనమాట. తులసి ప్లాంటేషన్స్ నుంచి బాక్సెస్ పెట్టి తులసి, నీమ్, వేప అండ్ నైజర్, అరకు వ్యాలీ నుంచి నైజర్ తీసుకొస్తాం. మల్టీఫ్లవరా ఏమంటారు, రకరకాల ఫ్లవర్స్ నుంచి కలెక్ట్ చేసినవి. ఇవన్నీ ఏంటంటే న్యాచురల్. జనరల్గా ఏమవుతుందంటే హనీస్ అనేవి కన్సిస్టెన్సీ, కలర్ కోసం అని చెప్పి వేడి చేస్తారు. అట్లా చేయకుండా మేము ఏం చేస్తామంటే యాజ్ ఇట్ ఈస్గా రా హనీని తీసుకొస్తున్నాం. దానిలో ఉండే న్యాచురల్ ఎంజైమ్స్ కానీ వైటమిన్స్ కానీ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. సో ఆ న్యూట్రియంట్స్ యాజ్ ఇట్ ఈస్గా మేము ప్రోడక్ట్లో కస్టమర్స్కి ఇవ్వగలుగుతున్నాం. సో డైరెక్ట్గా మేము ఫార్మ్స్ నుంచి తీసుకొస్తున్నాం కాబట్టి సో మంచి అఫోర్డబుల్ రేట్లో కస్టమర్స్ కూడా ఇవ్వగలుగుతున్నాం అనమాట. జనరల్గా ఇది ఒక్కొక్క ఫ్లవర్కి ఒక్కొక్క కలర్ వస్తుందండి. వీటికి ఎడిషన్స్ ఏమి ఉండవు. న్యాచురల్ హనీస్ రకరకాల, అంటే ఇప్పుడు నాకు తెలుసుండి ఇండియాలో ఒక 30 రకాల ఫ్లవర్స్ నుంచి హనీ కలెక్ట్ చేస్తారు. వీటిలో ఏంటంటే ఒక్కొక్క ఫ్లవర్ని బట్టి ఒక్కొక్క కలర్ వస్తుంది. ఇప్పుడు నార్త్ ఇండియన్ వైపుకి వెళ్తే కాశ్మీరీ మల్టీఫ్లవర్ ఇవన్నీ కూడా ఏంటంటే చాలా వైట్ కలర్లో వస్తాయన్నమాట, ప్యూర్ వైట్. అదే మనం నీమ్ తీసుకున్నట్లయితే కనుక నీమ్ కంప్లీట్గా డార్క్ బ్లాక్ కలర్లో వస్తుంది, అనమాట. సో డిపెండ్స్ ఆన్ ఫ్లవర్ టు ఫ్లవర్ ఇది మారిపోతుంటుంది అనమాట. అయితే ఏంటంటే కన్సిస్టెన్సీ, వీటికి అడల్ట్రేషన్ కాకుండా ఉండాలంటే జనరల్గా మనం చూసేది ల్యాబ్ సర్టిఫికేషన్స్ అవి చేసుకుంటాము. జనరల్ టెస్టులు కొన్ని ఉన్నాయి. హనీకి త్వరగా ఏమన్నా అడల్ట్రేషన్ కాకపోతే నీళ్ళలో కరగదు, అడుగున సెటిల్ అయిపోతుంది, లేదా చీమలు పట్టవు, లేదంటే డాగ్స్ తినవు. ఇట్లా చాలా ఈజీ టెస్టులు స్టెయిన్ కావు. డ్రెస్ ఏదైనా బట్ట పైన వేసామంటే వైట్ డ్రెస్ పైన స్టెయిన్ కాదు. సో ఇట్లాంటి మల్టిపుల్ థింగ్స్ మనం చెక్ చేసుకోవచ్చు, ఇంట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో న్యాచురల్ హనీ దగ్గరికి వచ్చేప్పటికి ఏది కూడా కన్సిస్టెంట్గా ఒక కన్సిస్టెంట్ కలరు, డెన్సిటీ మనం ఇవ్వలేము. బికాస్ ఆ పంటని బట్టి, బీస్ కలెక్ట్ చేసే ఏమంటారు హనీని బట్టి, ఆ నెక్టార్ క్వాలిటీని బట్టి, అక్కడ ఉన్న వెదర్ని బట్టి డెన్సిటీ మారిపోతుంటుంది. సో ఇట్లా ప్రాపర్టీస్ మారుతుంటాయి కాబట్టి ఒక కన్సిస్టెన్సీ అనేది ఉండదు. జనరల్గా ఏం చేస్తామంటే కన్సిస్టెన్సీ కోసమని వేడి చేయడము, హనీని వేడి చేసి లేదంటే ప్రాసెస్ చేసి పెట్టామంటే, పల్వరైజేషన్ చేసామంటే అందులో జనరల్గా ఉండే న్యూట్రియంట్స్ పోతాయి కాబట్టి సో రా హనీని ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. ఒక్క ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇక్కడ కొంతమందికి ఈ పాలిన్, ఇందులో ఉండే బేసిక్గా ఉండే ఇంగ్రీడియంట్ పాలిన్ కూడా ఉంటుంది, బీ పాలిన్, అది పడదు, ఎలర్జీ ఉంటుంది. అది ఒక్క విషయంలో మాత్రం ఎవరైతే ఎలర్జెంట్ ఉన్నారో వాళ్ళు యూజ్ చేయరు, మిగతా వాళ్ళందరూ కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. రకరకాల ఉత్పత్తులు ఒకే చోట లభిస్తుండటంతో వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ధరలు మాత్రం కొంచెం ఎక్కువగా ఉన్నాయని, కాస్త తగ్గితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. పెస్టిసైడ్ ఇంక్రీజ్ చాలా ఎక్కువైపోయింది కదా, దట్ ఇస్ హ్యావింగ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్. సో దట్స్ హౌ పీపుల్ ఆర్ రన్నింగ్ అరౌండ్. అదర్వైజ్ కోకోనట్ ఆయిల్ దీస్ అండ్ ఆల్ 350 రూపీస్ దే ఆర్ టెలింగ్ పర్ కేజీ. అవుట్ సైడ్ ఇస్ 100, 120 సంథింగ్ లైక్ దట్. పాత రోజుల్లో యాక్చువల్గా ద సేమ్ థింగ్ వాజ్ అవైలబుల్ ఎట్ మార్కెట్, ఓన్లీ వన్ ప్రోడక్ట్. నవ్ వీఆర్ హ్యావింగ్ వన్ ఈజ్ అడల్టరేటెడ్ ఆర్ పెస్టిసైడ్ యూజ్, అనదర్ ఈజ్ న్యాచురల్ ప్రోడక్ట్. అది డిఫరెన్స్. బట్ స్లోలీ ఇట్ విల్ పికప్, ఐఎమ్ షూర్. ప్రదర్శనలో భాగంగా స్వతంత్ర శాస్త్రవేత్త కాదర్ వలి సిరిధాన్యాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. రోగాల నివారణ, కషాయాల తయారీ వంటి అంశాలపై ప్రసంగించారు. ప్రజల సందేహాలకు సమాధానాలను అందించారు. ఆ ఓపిక కావాలంటే మన దేహంలో నరాలలో ఈ ఎలక్ట్రిక్ సిగ్నల్స్ కరెక్ట్గా ఉండాలంటే ఆ నరాలు క్లీన్గా ఉండాలి. ఆ నరాలు క్లీన్ కావాలంటే ఆ రోజు మీకు కొర్రలు, అండుకొర్రలు తింటుంటే వారంలో 2 రోజులు శుద్ధమవుతూ ఉంటాయి. ఇలా కోపం రాదు, సమాధానంగా ఉంటారు. ఇలాంటి ఇబ్బందులు, చిన్న ఇబ్బందులు కూడాను మీరు తింటున్న తాగుతున్న పదార్థాలే కారణమని మీరు ఆలోచించాలి. నాకు పెద్ద ప్రాబ్లం ఉంది, నా ఎస్ఎల్ఈ బాగా కాదంట, న్యూరో ప్రాబ్లం ఉందంట, నాకు సికేడి ప్రాబ్లం ఉందంట,
ఇలా లేనిపోని పేర్లన్నీ మీ తలల మీద నూరిపోస్తున్నారు. చివరికి మీ దేహంలో ఉన్న 5-6 అంగాల్ని శుద్ధం చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ బాగా అవుతాయి. మీ దేహంలో ఉండేది ఇంతే అంగాలు, ఏమి లేవు అక్కడ. మూత్రపిండము, కాలేయము, మెదుడు, ప్లీహము, జీర్ణనాళము, రక్తము, ఇలా కొన్ని అంశాలని దేవుడు కూర్చాడు. ఈ 5 ధాన్యాల్లో పీచు పదార్థం, పిష్ట పదార్థం మెల్లిమెల్లిగా పొరలు పొరలుగా దేవుడు అమర్చాడు. ఈ పీచు పదార్థంలో 2 రకాలు ఉంది. కరిగే పీచు పదార్థం, కరగని పీచు పదార్థం. ఏ దాంట్లో నీళ్ళల్లో కరిగేది, నీళ్ళల్లో కరగంది. ఈ ధాన్యాలను తిన్నప్పుడు మీ రక్తంలో కూడాను వస్తుందన్నమాట పీచు పదార్థం. పొట్టలోనే పేగుల్లోనే ఉండదు. పొట్టలోనే పేగుల్లోనే మిగిలిపోయేది కరగని పీచు పదార్థం. ఈ పీచు పదార్థం 2 రకాలుగా ఉండటం మన అదృష్టం. రక్తంలో తిరుగుతూ ఆ పీచు పదార్థ లక్షణం, గుణతత్వం బట్టి ఆ పీచు పదార్థం మీ నిర్నాళ గ్రంథుల్ని శుద్ధం చేస్తుంది. అరికలు తిన్నప్పుడు రక్తంలో ఉన్న అంశాలని శుద్ధం చేస్తుంది. కొర్రలు తింటే శ్వాసకోశాలని, నరాల్ని శుద్ధం చేస్తుంది. అండుకొర్రలు తింటే మీ పచననాళము, నిర్నాళ గ్రంథులు, నరాల్ని కూడాను శుద్ధం చేస్తుంది. ఊదలు తింటే మీ కాలేయము, మూత్రపిండము, మెదడు ఇలాంటి అంగాల్ని శుద్ధం చేస్తుంది. అంటే పెద్దగా పనులు జరుపుతున్న ఈ అంగాల్ని ఆ రోజు శుద్ధం చేయటం అనేది ఆరోగ్యానికి మొదటి మెట్టు. మనం ప్రస్తుతం ఇన్ని రోజులు గడిచిన 40-50 సంవత్సరాలు తింటున్న పదార్థాల్లో ఈ శుద్ధం చేసే గుణం లేదు. మీరు తాగుతున్న కాఫీలు, టీలు రోగాల్ని ఎక్కువ చేసేదానికి బాగా డిజైన్ చేసిన పదార్థాలు. తీపి కావాలా, తాటి బెల్లము, ఈత బెల్లము అని ఉన్నాయి. ఫ్రక్టోజ్ అంశం ఎక్కువ ఉండేది, దాన్ని పూర్తిగా నిర్నామం చేసేసారు. అది తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. మీరు ఈ బియ్యము, గోధుమలు, పాలు, చక్కెర మీ నోట్లోకి పోకుండా చూసుకోకుంటే ఏ రోగము బాగా కాదు. గడిచిన 20 సంవత్సరాలుగా ఇలా తిరుగుతుండడం వల్ల ఆ అనుభవంతో పట్టి చేశాం. పుస్తకంలో ఉన్నాయి, సోషల్ మీడియాలో అవైలబుల్గా ఉన్నాయి. అందులో కిడ్నీ సమస్యలు అంటే CKD, క్రానిక్ కిడ్నీ డిసీజెస్, ఈ అక్రానిమ్స్ పెట్టుకొని కన్ఫ్యూజ్ కాకండి. SLE, రోగ నిరోధక శక్తి తక్కువైన రోగాలు. చివరికి అన్ని పేర్లతోనూ పట్టీలు రాసి కషాయాలు, ఆహారం పట్టీ రాశామన్నమాట. మీరు సూక్ష్మంగా గమనిస్తే ఈ 5 ధాన్యాలు ఉండేది, అందులో వేరేటేమీ లేవు. అంటే మీకు ఏ రోగం ఉన్నా కానీ ఎవరిని అడగకుండా మీరు 2 రోజులు ఈ ధాన్యాన్ని తింటూ 5 పునరావృతం చేస్తే మీకున్న అన్ని రోగాలు బాగవటం మొదలు పెడతాయి.